హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కమల కుమారి, మాది బోధన్. ఫ్రెండ్స్, ఈరోజు ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ లూయిస్ ఎల్హే గారి ఇక మీ జీవితం మీ చేతుల్లో 11వ భాగం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మన మనసులోని గతపు ఆలోచనలను శుభ్రం చేసుకుందాం. ఆ గతపు ఆలోచనలతో ముడిపడి ఉన్న మీ భావాలను వదిలిపెట్టేయండి. ఆ జ్ఞాపకాలను కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే ఉండనివ్వండి. ఎప్పుడో కొన్నేళ్ల కిందట 3వ క్లాసులో మీరే బట్టలు తొడుక్కున్నారోనని మీరిప్పుడు ఆలోచిస్తే సాధారణంగా ఆ జ్ఞాపకాలతో మీకు ఏ బంధము ఉండదు. అది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. ఇదే దృక్పథంతో మన గతంలోని అన్ని సంఘటనలను చూడొచ్చు. ఇప్పుడు గతాన్ని వదిలిపెట్టేయడం వలన మన మనోశక్తిని ఈ వర్తమాన క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, మరి ఉజ్వలంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనమిప్పుడు వదిలిపెట్టేదలుచుకున్న వాటన్నింటినీ ఒక లిస్టుగా వ్రాద్దాం. ఇప్పుడు ఇలా వదిలిపెట్టేయాలని మీరు నిర్ణయించుకుంటున్నప్పుడు మీలోని ప్రతిస్పందనలను గమనించండి. మీరు వాటిని వదిలిపెట్టేయాలంటే ఏం చేయాలి? మీలోని నిరాకార ధోరణి ఏ స్థాయిలో ఉంది? క్షమాతత్వం. ఇప్పుడు మనం ఎక్కాల్సిన తర్వాత మెట్టు క్షమాతత్వం. మనల్ని మనం క్షమించుకొని ఇతరుల్ని క్షమించివేయడం వలన మనం గతాన్ని పూర్తిగా విసర్జించి వేయవచ్చు. ప్రతిదానికి సమాధానం క్షమాతత్వమే. మనం గతంతో ఎంతగా అయితే అతుక్కుపోయి ఉంటామో మనమంతగా క్షమించాల్సి ఉంటుంది. అలా క్షమించాల్సింది మనల్ని మనం లేదా ఇతరులను. ప్రస్తుత క్షణంలో మనం స్వేచ్ఛగా జీవించలేకపోతున్నామంటే దానికి కారణం మనం గతాన్ని మోసుకుంటూ జీవిస్తుండడమే. అది బాధపడడమైనా కావచ్చు, నిరుత్సాహపడమైనా కావచ్చు, భయపడమైనా కావచ్చు, అపరాధ భావంతో ఉండడమైనా కావచ్చు, నిందను మోస్తుండడమైనా కావచ్చు, క్రోధంతో ఉండడమైనా కావచ్చు, ప్రతీకారంతో రగులుతుండడమైనా కావచ్చు. వీటిలో ప్రతి ఒక్కటి క్షమాతత్వం లేకపోవడం వల్ల జనించినదే. మనకు వాటిని వదిలిపెట్టేయడం ఇష్టం లేకపోవడం వల్లనే అవి ప్రస్తుత క్షణంలో మనలో ఇంకా ఉంటున్నాయి. ఏ రకమైన స్వస్థతకైనా ప్రేమ సరైన సమాధానం. ఆ ప్రేమకు మార్గం క్షమించడమే. క్షమాతత్వం క్రోధాన్ని సైతం కరిగించి వేస్తుంది. ఈ క్షమాతత్వాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. క్రోధాన్ని కరిగించేసుకోవడం. క్రోధాన్ని కరిగించేసుకోవడానికి ఎమ్మెట్ ఫాక్స్ అనే ఒక పాత సాధనా విధానం ఉంది. అది ఎలాగంటే, ఒకచోట నిశ్శబ్దంగా కూర్చుని కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని, మీ మనస్సును రిలాక్స్ చేయండి. మీరొక చీకటిగా ఉన్న సినిమా థియేటర్లో కూర్చుని ఉన్నట్లుగా ఊహించుకోండి. మీ ముందొక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ పైన మిమ్మల్ని అత్యధికంగా క్రోధానికి గురి చేసిన వ్యక్తి ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ వ్యక్తి గతంలోని వ్యక్తి అయినా కావచ్చు, లేదా ప్రస్తుతంలో వ్యక్తి అయినా కావచ్చు, లేదా చనిపోయిన వ్యక్తి అయినా కావచ్చు. ఆ వ్యక్తిని స్పష్టంగా చూస్తూ ఆ వ్యక్తికి అంతా మంచి జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. అతడు నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్లు ఊహించుకోండి. ఇలా కాసేపు చేసిన తర్వాత ఆ స్టేజ్ మీద ఇప్పుడు మీరున్నట్లుగా ఊహించుకోండి. మీకు మీ జీవితంలో అంతా మంచి జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. మీరు నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. ఈ సృష్టిలో దేనికి కొరత లేదన్న విషయాన్ని సదా మీ దృష్టిలో ఉంచుకోండి. ఇలా చేయడం అనేది మన మనసులోని క్రోధభావాన్ని కరిగించి వేస్తుంది. మొదట్లో ఇది కష్టం కావచ్చు. ఇలా చేసే ప్రతిసారి వేరే వేరే వ్యక్తుల్ని మీరు స్టేజిపై ఉంచి సాధన చేయవచ్చు. ఇలా రోజుకొకసారి నెల రోజుల పాటు చేయండి. మీ హృదయం తేలికైపోతుంది. ప్రతీకారం. ఎవరైతే ఆధ్యాత్మిక పథంలో ఉన్నారో వారికి క్షమాతత్వం యొక్క ప్రాముఖ్యత తెలుసు. మనలో కొంతమందికి పూర్తిగా క్షమించే ముందు చేయాల్సిన సాధన ఒకటి ఉంది. పూర్తిగా క్షమించి వేసి స్వేచ్ఛాజీవి అయ్యే ముందు మనలోని పసిపిల్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అటువంటప్పుడు ఈ సాధన మీకు ఉపయోగపడుతుంది. ఒకచోట నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని కూర్చోండి. మీరు క్షమించలేకపోతున్న వ్యక్తిని లేదా వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకోండి. మీకు నిజంగా ఆ వ్యక్తిని గాని లేక ఆ వ్యక్తుల్ని గాని ఏం చేయదలుచుకున్నారు? మీరు వారిని క్షమించాలంటే వారు ఏం చేయాలి? ఇదంతా జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. అన్ని వివరాల్లోకి వెళ్ళండి. వారెంతకాలం ఇలా బాధపడాలని మీరు అనుకుంటున్నారు? లేదా వారింకెంతగా పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నారు? ఇలా మీలోని ఈ ప్రతీకార భావాలు శాశ్వతంగా మిమ్మల్ని విడిచిపెట్టేంత వరకు చేయండి. ఆ తర్వాత సాధారణంగా మీ హృదయం చాలా తేలికైపోయి క్షమించడానికి ఆలోచించడం మీకు సులభమవుతుంది. దీన్ని రోజు చేయకపోయినా
మీకు ఎవరినైనా క్షమించడానికి చాలా కష్టమైనప్పుడు చేయండి. క్షమించేయడం. ఇప్పుడు మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం. క్షమించి వేయడానికి చేయాల్సిన సాధనను మీరొక భాగస్వామితో కలిసి గాని లేదా మీరే ఏకాంతంలో ఉన్నప్పుడు గాని చేయవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని నేను క్షమించదలుచుకున్న వ్యక్తి పేరు చెప్పుకొని నేను ఈ వ్యక్తిని క్షమిస్తున్నాను. ఇలా చాలాసార్లే చేయాల్సి ఉంటుంది. మీలో కొంతమందికి క్షమించడానికి ఎన్నో విషయాలుంటాయి, కొందరికైతే ఒకటో రెండో ఉంటాయి. మీరొక భాగస్వామితో కలిసి ఈ సాధనను చేస్తుంటే అతడికి లేదా ఆమెకు నన్ను నీవు క్షమించి వేసి స్వేచ్ఛాజీవిని చేసినందుకు చాలా కృతజ్ఞతలు అని మీతో చెప్పమనండి. లేదా మీరొక్కరే ఈ సాధనను చేస్తుంటే మీతో ఆ వ్యక్తి గాని లేదా ఆ వ్యక్తులు గాని ఆ విధంగా అంటున్నట్లుగా ఊహించుకోండి. ఇలా 5 నుండి 10 నిమిషాల పాటు చేయండి. ఇంకా ఎవరినైనా లేదా ఏ విషయాలనైనా క్షమించవలనేమోనని మీ హృదయాల్లో వెతకండి. అలా వెతికి పట్టుకుని మరీ వారిని క్షమించి వదిలిపెట్టేయండి. ఇలా ఎంత వీలైతే అంతగా మన మనసుల్ని శుభ్రపరుచుకున్న తర్వాత మీ వైపుకు తిరగండి. నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పుకోండి. ఇలా మీలో మీరు క్షమించదలుచుకున్న విషయాలన్నింటినీ క్షమించి వదిలివేయండి. ఇలా కూడా 10-15 నిమిషాల పాటు చేయండి. ఇలా చేయడం అనేది మనపై చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇలా కనీసం వారానికి ఒకసారైనా చేయడం వల్ల మన మనసులో పేరుకుపోయిన చెత్తను తీసివేయవచ్చు. కొన్ని విషయాలను సాధన చేయడానికి చాలా చాలా సులభంగా ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రం సాధన చేయడానికి మొదట్లో కష్టంగా ఉంటుంది. కానీ సాధన చేయగా చేయగా నెమ్మదిగా అవి బలహీనపడుతూ ఒకనాటికి కరిగిపోయేగా ఉంటాయి. ఊహించుకోవడం ఇంకొక అద్భుతమైన సాధన ఉంది. దీన్ని వేరెవరినైనా చదవమనండి లేదా టేప్లో వినండి. మిమ్మల్ని ఒక 5-6 ఏండ్ల చిన్న పిల్లగా ఊహించుకోండి. ఆ పిల్ల కళ్ళల్లోకి సూటిగా చూడండి. మీ నుంచి ఏదో పొందడానికి ఆ పిల్ల కళ్ళు తాపత్రయపడుతున్నాయి. అది కేవలం ప్రేమ మాత్రమే. చేతులు చాచి ఆ పాపను ప్రేమతో సున్నితంగా కౌగిలించుకోండి. ఆ పిల్లను మీరెంతగా ప్రేమిస్తున్నారో ఆ పిల్లకు తెలియజేయండి. ఆ పిల్ల చేసే ప్రతి విషయాన్ని ఆనందించండి. నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తే పర్వాలేదని చెప్పండి. ఏది ఏమైనా ఆ పాప వెన్నంటి మీరుంటారని మాటివ్వండి. ఇప్పుడు ఆ పిల్ల చాలా చిన్నదైపోయి మీ హృదయంలో ఇమిడిపోయేంత చిన్నగా అయిపోయిందని ఊహించుకోండి. ఇప్పుడు ఆ పిల్లను మీ హృదయంలో ఉంచుకోండి. మీరు మీ హృదయంలోకి చూస్తున్నప్పుడు ఆ పిల్ల మీ వైపు చూస్తుంటుంది. మీరింకా ఇంకా ఎక్కువ ప్రేమను ఆ పిల్లకు అందివ్వగలుగుతారు. ఇప్పుడు మీ తల్లిని ప్రేమ కోసం పరితపిస్తూ అది ఎక్కడ దొరుకుతుందో తెలియక భయభ్రాంతులతో ఉన్న 4-5 ఏళ్ల పసిపిల్లగా ఊహించుకోండి. ఇప్పుడు ఆ పసిపిల్ల దగ్గరికి పోయి చేతులు చాచి హత్తుకుని మీరెంతగా ఆ పసిపిల్లను ప్రేమిస్తారో, మీరెంతగా ఆ పాపను జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పండి. ఏదేమైనా ఆ పిల్లకు మీరున్నారని చెప్పండి. అప్పుడు ఆ పిల్ల నెమ్మదించి తాను చాలా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల కూడా మీ హృదయంలో పట్టేంత చిన్నదైపోయినట్టుగా ఊహించుకోండి. ఆ పిల్లను కూడా మీ హృదయంలోని పిల్లకు తోడుగా పెట్టండి. ఇద్దరూ పరస్పరం ఒకరితో ఒకరు ప్రేమను పంచుకొనివ్వండి. ఇప్పుడు మీ తండ్రిని ఏడుస్తూ భయపడుతూ ప్రేమ కోసం పరితపిస్తున్న 3 లేదా 4 సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఊహించుకోండి. తను ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక కన్నీళ్లు కారుస్తున్న చిన్న పిల్లవాడిలాగా చూడండి. ఆ చిన్న పిల్లవాడికి ఒక సంరక్షణ భావాన్ని కలుగజేయడానికి మీరు చేతులు చాచి ఆ భయంతో కంపిస్తున్న ఆ పిల్లవాడిని మీ అక్కును చేర్చుకోండి. అతడు మీ ఒడిలో చాలా క్షేమంగా ఉన్నట్లుగా భావింపనివ్వండి. అతడిని మీ ఒడిలో కూని రాగాలు తీయనివ్వండి. మీరెంతగా ఆ పిల్లవాడిని ప్రేమిస్తున్నారో అతడికి తెలియజేయండి. మీరెప్పటికీ ఆ పిల్లవాడికి తోడుంటారని మాటివ్వండి. ఎప్పుడైతే ఆ పిల్లవాడి కళ్ళల్లో నీరు ఆగిపోయి ప్రేమను సంరక్షణ భావాన్ని పొందుతాడో అప్పుడు ఆ పిల్లవాడు మీ హృదయంలో పట్టేంత చిన్నగా అయిపోయినట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు ఈ పిల్లవాడిని కూడా ఆ పసిపిల్లలతో పాటు మీ హృదయంలో ఉంచండి. ఆ ముగ్గురూ కలిసి ఒకరికొకరు పరస్పరం ఎంతో ప్రేమను పంచుకొనివ్వండి. మీ హృదయంలో ఈ సమస్త భూమండలానికి స్వస్థత చేకూర్చేటంత ప్రేమ ఉంది. ఇప్పుడు ఆ ప్రేమను మీకు స్వస్థత చేకూర్చడానికి ఉపయోగించండి. మీ హృదయస్థానంలో ఒక సున్నితమైన మృదువైన ఆర్ద్రతతో నిండిన ఆ ప్రేమ భావనను వెలిగించండి. ఆ భావన మీ గురించి మీరు ఆలోచించే విధానాలను, మీరు మాట్లాడే తీరును మార్పు చెందించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడొక దివ్య సంకల్పం. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో
అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. మార్పు అనేది మారని ఒక ప్రకృతి నియమం. నేను మార్పును ఆహ్వానిస్తున్నాను. నేను మార్పు చెందడానికి సంసిద్ధంగా ఉన్నాను. నా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాను. నా మాట తీరును మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాను. నేను పాత నమ్మకాల్లోంచి కొత్త నమ్మకాల్లోకి చాలా సులభంగా సంతోషంగా సాగిపోతున్నాను. నేను అనుకున్న దానికన్నా క్షమించడం, వదిలిపెట్టేయడం చాలా సులభంగా ఉంది. క్షమించడం అనేది నా హృదయాన్ని తేలిక చేసి నన్ను స్వేచ్ఛాజీవిని చేస్తుంది. నన్ను నేను ప్రేమించుకోవడంలోని ఆనందాన్ని నేను పొందుతున్నాను. నేనెంతగా క్రోధాన్ని వదిలిపెట్టేస్తున్నానో అంతగా నేను ప్రేమను వ్యక్తపరుస్తున్నాను. నా ఆలోచనలను మార్చుకోవడం అనేది నా పట్ల నన్ను మంచిగా భావింపజేస్తున్నది. ఈ రోజును ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా రూపొందించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. ఈ సంకల్పాన్ని ప్రతిరోజు ఉపయోగించుకుందాం. అలాగే ఈ పుస్తకపు జ్ఞానాన్ని మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు చక్కగా ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. తరువాయి భాగంలో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.